Hi everyone, I am Dr. Sahithya. Welcome back to my channel HONEESHA. So today in this video, we are going to discuss about sexually transmitted diseases. In already sexually transmitted diseases ante enti and what are the types of diseases and also the syphilis and gonorrhea and the two videos chesi unnanu that aa videos link in description box lo istanu. So today in this video we are going to see about the chlamydial infections. So chlamydial infections anindi it is a very common infections which is seen in the females. So the causative organism, ee chlamydial infections ki the causative organism is it is a bacterial infection. It's a gram negative bacteria. Yeah, Chlamydia trachomatis anedi it is a gram negative bacteria which is the causative organism for the chlamydial infections. Gonorrhea to compare cheskunnataithe ee chlamydial infections anevi it is a most prevalence ante like idi most common when compared to the gonorrhea. And also ప్రతి డిసీజ్కి వీ హ్యావ్ అ ఇంక్యుబేషన్ పీరియడ్. సో ఇంక్యుబేషన్ పీరియడ్ ఏంటి అంటే సో ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి ఒక హెల్దీ పర్సన్కి ఆర్గానిజం ఎంటర్ అయినప్పటి నుంచి సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేసేంత వరకు. సో ఆర్గానిజం ఎంట్రీ అండ్ ద ఎగ్జిబిషన్ ఆఫ్ ది సిమ్టమ్స్. సో సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేసేంత వరకు ఈ పీరియడ్ని వీ కాల్ ఇట్ యాజ్ ఇంక్యుబేషన్ పీరియడ్. సో ఈ క్లమాడియల్ ఇన్ఫెక్షన్స్కి ఇంక్యుబేషన్ పీరియడ్ ఈ 6 to 14 days అంటే లైక్ 1 to 2 weeks. అదే వెన్ కంపేర్డ్ టు గనోరియా ఇస్ 3 to 7 days. సో గనోరియా చూసుకున్నట్టయితే సో ఆఫ్టర్ ఇంటర్కోర్స్ విత్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్, సో ఇన్ఫెక్టెడ్ పర్సన్తో ఇంటర్కోర్స్ అయిన 3 to 7 daysకి గనోరియా సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేస్తారు. వేరాజ్ 6 to 14 days లైక్ 1 to 2 weeks తర్వాత మనకి క్లమాడియల్ ఇన్ఫెక్షన్స్లో సిమ్టమ్స్ అనేవి ఎగ్జిబిట్ అవుతాయి. సో క్లమాడియల్ ఇన్ఫెక్షన్స్లో ద మోస్ట్ ఎఫెక్టెడ్ పార్ట్స్ ఏంటి అంటే ద ఫస్ట్ ఈజ్ యురేత్రా, దెన్ బెర్తోలిన్ గ్లాండ్స్. సో ఈ బెర్తోలిన్ గ్లాండ్స్ అనేవి మనకి వెజైనల్ వాల్ మీద ఉంటుంది అండ్ ఆల్సో ది సర్విక్స్. So these are the parts mostly infected with the chlamydia. And ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అన్నీ కూడా దే గ్రో ఆర్ దే మూవ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ అంటే ఫ్రమ్ ది వెజైనా దే మూవ్ టువర్డ్స్ ఇంటీరియర్ ఆఫ్ ది బాడీ. సో ఇన్ ద సేమ్ వే మనకి క్లమాడియల్ ఇన్ఫెక్షన్స్ కూడా దే మూవ్ అప్వర్డ్స్ అండ్ ప్రొడ్యూసెస్ పిఐడీస్ అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్. సో దాన్ని సెపరేట్గా ఐల్ మేక్ అనదర్ వీడియో. సో మనకి ఈ క్లమాడియల్ ఇన్ఫెక్షన్స్లో ద మోస్ట్ ఎఫెక్టెడ్ పార్ట్స్ ఆర్ యురేత్రా, బెర్తోలిన్ గ్లాండ్స్ అండ్ సర్విక్స్. దీంట్లో క్లినికల్ ఫీచర్స్, సో వాట్ ఆర్ ద క్లినికల్ సిమ్టమ్స్ ఆర్ ద ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి దీంట్లో డిస్యూరియా ఉంటుంది. డిస్యూరియా అంటే పెయిన్ఫుల్ యూరినేషన్. సో యూరిన్ పాస్ చేసేప్పుడు పెయిన్ ఉంటుంది అండ్ ఆల్సో పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్. సో ఆఫ్టర్ ఇంటర్కోర్స్ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్సో ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్. సో ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే ఏంటి అంటే లైక్ బిట్వీన్ ద పీరియడ్స్ అప్పుడు కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ అనేది ఈ ఎఫెక్టెడ్ ఫీమేల్స్లో చూస్తుంటాము. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ క్లమాడియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ వీటితో పాటుగా దేర్ విల్ బీ అ డిశ్చార్జ్. సో వెజైనా నుంచి మ్యూకోప్యులెంట్ డిశ్చార్జ్ ఉంటుంది అండ్ ఇడిమా. సో ఆ ఏరియా అంతా కూడా కొంచెం స్వెల్లింగ్ అండ్ పెయిన్ఫుల్ ఉంటుంది. అండ్ నౌ కమింగ్ టు ద కాంప్లికేషన్స్. సో ఈ కాంప్లికేషన్స్లో చూసుకున్నట్టయితే లైక్ ఇఫ్ ఈ క్లమాడియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి అన్ట్రీటెడ్ ఎలాంటి మెడికేషన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవ్రీ డిసీజ్ గెట్ అడ్వాన్స్డ్. సో దీంట్లో కాంప్లికేషన్స్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ హ్యావ్ టోల్డ్ బెర్తోలిన్ గ్లాండ్స్ అనేవి ఇన్ఫెక్ట్ అవుతాయి. సో ఇఫ్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ స్టార్టెడ్ ఆ బెర్తోలిన్ గ్లాండ్స్ అనేవి బెర్తోలినైటిస్ అనేది సో ఈజ్ వన్ ఆఫ్ ది కాంప్లికేషన్. అండ్ ద సేమ్ సిమ్టమ్స్ డిసూరియా ఉంటుంది లైక్ పెయిన్ఫుల్ యూరినేషన్ అండ్ ఆల్సో ద ప్యూరులెంట్ వెజైనల్ డిశ్చార్జ్ ఉంటుంది. ఆల్రెడీ టోల్డ్ యూ ఈ ఇన్ఫెక్షన్ అనేది కూడా అప్వర్డ్ ఇంటూ ద బాడీ మూమెంట్ ఉంటుంది ఇఫ్ ఇట్ గోస్ ఇంటూ ద ఫెలోపియన్ ట్యూబ్స్. సో ఈ క్లమాడియల్ బ్యాక్టీరియా అనేది లోపలికి ఇన్వేజ్ అయితే దట్ మే లీడ్ ఇంటూ సాల్పింజైటిస్. సాల్పింజైటిస్ అంటే ఏంటి అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ ది ఫెలోపియన్ ట్యూబ్స్. సో వన్స్ ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఇన్ఫెక్ట్ అయితే దేర్ విల్ బి ఎన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. మీన్స్ ectopic pregnancy అంటే other than the fallopian tubes or the uterus. So outside these organs fetus అనేది implant అవుతుంది. So this is ectopic pregnancy. So ectopic pregnancy may lead and also resulting in infertility. So in some cases even infertility కూడా దారితీస్తుంది ఈ క్లమాడియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి. సో ఈ క్లమాడియల్ ఇన్ఫెక్షన్స్ ఇట్ ఈస్ అ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా అండ్ దీంట్లో మనకి మేజర్గా ఇన్వాల్వ్ అయింది యురేత్రా, సర్విక్స్ అండ్ బెర్తోలిన్ గ్లాండ్స్. If in case it is untreated or the disease gets advanced, inflammation of the fallopian tubes
బర్తోలినైటిస్ అండ్ యురెథ్రనైటిస్ ఆల్ దీస్ ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. అండ్ దీని ఇంక్యుబేషన్ పీరియడ్ ఈస్ 6 to 14 days, దట్ ఈస్ 1 to 2 weeks. సో దిస్ ఈస్ ది క్లమాడియల్ ఇన్ఫెక్షన్స్. సో ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ అ సేఫ్ ఇంటర్కోర్స్ అండ్ మల్టిపుల్ పార్ట్నర్స్ అనేది కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రీజన్ ఫర్ దిస్ sexually transmitted diseases. So we have the other diseases like genital herpes, trichomonas vaginitis, scabies, genital herpes. So these topics I'll deal in another video. If you like the video, please do subscribe to my channel. Thank you.